హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఆల్రెడీ మనం 30 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ అనేవి మనం చూద్దాం. సో ఇక్కడ నేను చెప్తూ ఉంటాను, మీరు కాన్సెప్ట్ గెయిన్ చేస్తూ ఉండండి. క్వశ్చన్ని చదవండి. సో మీకు ఆన్సర్ తెలుసో లేదో మీరు చూసుకోండి. సో తెలియకపోతే నేను చెప్పిన దాంట్లో చూడండి. అండ్ ఇంకో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తూ ఉంటాను అన్నమాట. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో 31th క్వశ్చన్ చూడండి. నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు? హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఉంటాం. హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ అంటే మౌంట్ ఎవరెస్ట్. హైయెస్ట్ పీక్ ఇన్ హిమాలయాస్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్. సో అయితే మౌంట్ ఎవరెస్ట్ హైట్ అనేది మధ్య పెరగడం జరిగిందండి. సో అయితే ఇంతకుముందు ఒకటి ఉండేది, ఇప్పుడు ప్రెజెంట్ ఎంత ఉందంటే మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసరికి 8848.86 మీటర్స్ అనేది ఉండడం జరిగింది. 0.86 మీటర్స్ ఓకే, గుర్తుపెట్టుకోలేకపోతే అట్లీస్ట్ మీరు ఈ నెంబర్ అయినా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అది మాట 8848 మీటర్స్ మౌంట్ ఎవరెస్ట్ హైట్. ఓకేనా? సో ఫీట్స్లో చూస్తే 29,031 ఫీట్ ఉంటుంది. ఓకేనా? సో అది మాట. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని ఒకవేళ అడిగాడు అనుకోండి, ఎక్కడ లొకేట్ అయ్యింది? నేపాల్లో లొకేట్ అయి ఉంది మాట. ఓకేనా? సో నేపాల్లో లొకేట్ అయి ఉంది. అలాగే హిమాలయాస్ కొన్ని మనకి టిబెటన్ కూడా టచ్ అయి ఉంటాయి మాట. ఓకేనా? సో టిబెటన్ కూడా కొన్ని టచ్ అయి ఉంటాయి మాట. సో ఇలాగా కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ ఉంది అంటే నేపాల్ అని చెప్తారు. సో హైట్ అంటే 8848 మీటర్స్ అని చెప్తారు. హైయెస్ట్ పీక్ అని అడిగితే హిమాలయస్ అని చెప్తారు. ఓకేనా? సో ఇక్కడ మీరు సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్వీస్ సెక్టర్ అని అడుగుతున్నాడు. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్వీస్ సెక్టర్ అని అడుగుతున్నాడు. సర్వీస్ సెక్టర్ అంటే ఏం లేదండి, మనకి 3 టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. అంటే సర్వీస్ సెక్టర్. లాస్ట్ వన్ సర్వీస్ సెక్టర్. అయితే ఈ సర్వీస్ సెక్టర్లో మనకి ఏముంటాయి అంటే దీస్ ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ లైక్ కాల్ సెంటర్స్ కానీ, కంప్యూటర్స్ వర్క్ కానీ, ఫినాన్షియల్ కానీ. సో ఇలాంటి వాటికి మాట, ఇలాంటి వాటికి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, హాస్పిటల్స్, క్లినిక్స్, మెడికల్స్ అండ్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీసు. ఓకేనా? సో ఇలాంటివన్నీ మాట. సో ఇలాంటివన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టర్లోకి వస్తుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే ఐటీ అండ్ టెక్నాలజీ. ఓకేనా? రియల్ ఎస్టేటు, తర్వాత మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగు, టెలికమ్యూనికేషను. ఓకేనా? సో మీకు అర్థమైపోయి ఉంటుంది సర్వీస్ సెక్టర్ అంటే ఏంటో. ఓకేనా? సో అది మాట. ఇలాంటివన్నీ చెప్పొచ్చు మనం. నెక్స్ట్, డిఫైన్ పెర్ క్యాపిటా ఇన్కమ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటని అడుగుతాడనమాట. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏం లేదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలోని టోటల్ పాపులేషన్ యావరేజ్ ఇన్కమ్ని తీసుకొని ద యావరేజ్ ఇన్కమ్ ఎర్నడ్ బై ద ఇండివిజువల్, ఒక్కొక్క మనిషి ఎంతేసి జీతం సంపాదిస్తున్నాడో తీసుకొని ఒక పర్టికులర్ రీజియన్, కంట్రీలోనే ఒక పర్టికులర్ రీజియన్లో లేదంటే గ్రూప్లో కానీ మనం టోటల్ ఇన్కమ్ బై ది టోటల్ పాపులేషన్. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే ఇది ఎకనామిక్కి సంబంధించిన క్వశ్చన్. టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్. సో దీన్నే పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ అన్నమాట. ఓకేనా? సో దీనివల్ల మనకి ఏంటంటే, సో అంటే ఒక యావరేజ్ అమౌంట్ ఆఫ్ మనీ ఒక పర్సన్ ఎంత సంపాదిస్తున్నాడు ఒక సంవత్సరంలో, 1 ఇయర్లో ఎంత సంపాదిస్తున్నాడు, వాడి యొక్క జీతం కానీ, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాడు కానీ, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ కానీ. సో ఇలాంటివన్నీ మనకి పెర్ క్యాపిటా ఇన్కంలో క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఓకేనా? సో అది. సో ఈ పెర్ క్యాపిటా ఇన్కంలోనే ఎకనామిక్లో మనం నేర్చుకుంటాం ఏది రిచ్ కంట్రీ. ఇప్పుడు ఒక కంట్రీని మనం రిచ్ అంటున్నామంటే ఎకనామిక్లో అది చాలా, ఎకానమీలో చాలా ఎక్కువ ఉందని అర్థం. అంటే వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఆ కంట్రీ యొక్క ఎకానమీ కూడా పెరుగుతుందన్నమాట. సో అది ఆ విధంగా. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద మాన్సూన్ గివ్ ఇండియా ఈజ్ ద హైయెస్ట్ రెయిన్ఫాల్. ఏ మాన్సూను మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇస్తుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి దీనికి ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అండి. సౌత్ వెస్ట్ మాన్సూన్. మీకు తెలుసా, మనకి వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ గ్లోబ్లోని ఎర్త్ మనకి వెస్టర్న్ వైపు కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగి అక్కడి నుంచి కొన్ని క్లౌడ్స్ అనేవి ట్రావెల్ అయ్యి, సో మనకి ఇండియాలో ఫస్ట్ రైన్ ఎక్కడ పడుతుందో తెలుసా? ఇండియాలో ఫస్ట్ రైన్ అనేది మనకి కేరళలో పడుతుంది.
సో కేరళలో మనకి జూన్ ఫస్ట్ వీక్న స్టార్ట్ అయిపోతుంది. సో కేరళ నుంచి మనకు అలా ట్రావెల్ చేస్తూ 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 మనకి ఏంటంటే మనకి రాజస్థాన్కి నుంచి అక్కడ డైరెక్షన్ చేంజ్ అవుతుందన్నమాట. ఎందుకు రాజస్థాన్ దగ్గర డైరెక్షన్ చేంజ్ అవుతుంది అంటే, సో ఇలా మన ఇండియాలోకి వచ్చి కేరళలోకి వెళ్ళి కేరళ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ ఆరావళి రేంజెస్ ఉంటాయి గుజరాత్కి రాజస్థాన్కి మధ్యలో. ఈ రేంజెస్ ఏంటంటే హైయెస్ట్ మౌంటైన్ రేంజెస్ కదా. సో ఇక్కడ క్లౌడ్స్ అనేవి ట్రావెల్ అవ్వవు, అందుకే లిటిల్ లెస్ ఆఫ్ రెయిన్ పడుతుంది. రాజస్థాన్లో ఎక్కువగా వర్షం పడకపోవడానికి కారణం కూడా అవ్వచ్చు అది. అండ్ ఆ క్లౌడ్స్ అనేవి ఇలాగ రివర్స్ అయ్యి మళ్ళీ అవి వెనక్కి తిరిగి వచ్చి రిట్రీట్ అయ్యి సో ఇలాగ మనకి తమిళనాడు నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోతుంది. బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ ఒక సైక్లోన్ని క్రియేట్ చేసి మళ్ళీ రిట్రీట్ మాన్సూన్ వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇది అప్పుడు మనకి ఏంటంటే అక్టోబర్ హీట్ అంటాం దాన్ని. అక్టోబర్ హీట్ తర్వాత మనకి ఏంటంటే ఏదో ఒక తుఫాన్ తగులుతూ ఉంటుందన్నమాట, ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళి మళ్ళీ రిట్రీట్ అవుతుంది వెనక్కి. సో ఆ విధంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది మనకి హైయెస్ట్ రెయిన్ఫాల్ని ఇస్తుంది. మరి లాస్ట్ రెయిన్ఫాల్ ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడు వాళ్ళకి జరుగుతుంది. యాక్చువల్గా తమిళనాడు వాళ్ళకి వర్షాలు గట్టిగా పడే టైంకి అప్పటికి వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అదొక ఫ్యాక్ట్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో అది తమిళనాడు వాళ్ళకి మాట. ఓకే. సో అలాగే ఇక్కడ మీరు జీకే పాయింట్స్ చూసినట్లయితే చాలా జీకే పాయింట్స్ మనం తెలుసుకోవచ్చు. కేరళలో మలబార్ కోస్టు, తమిళనాడులోని కోరమండల్ కోస్టు, సో ఈ కోస్టులు అనేవి ఉంటాయన్నమాట. అలాగే ఉత్కలు, సిర్కారు, కొంకను, రన్ ఆఫ్ కచ్, సో ఇలాంటి కోస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి పీరియడ్ అడుగుతున్నాడు, పీరియడ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని చెప్పేసి మనకి ఇక్కడ అడగడం జరిగింది. సో అదే చెప్పాను కదండి, జూన్ ఫస్ట్ వీక్ మనకి జూన్ ఫస్ట్ వీక్ ఉంటుంది. జూన్ ఫస్ట్ వీక్ నుంచి తర్వాత మనకి ఏంటంటే అక్టోబర్ వరకు మనకి యాక్చువల్గా వర్షాలు పడుతూనే ఉంటాయండి. సో అక్టోబర్ హీట్ వచ్చిన తర్వాత మళ్ళీ రిట్రీట్ కూడా అవుతుంది కదా, సో అప్పుడు కూడా పడుతూ ఉంటాయి మనకి. ఓకే. అంటే సుమారుగా కాకపోతే దీని యావరేజ్ మనకి ఎంత అని చెప్తారంటే పీరియడ్ జూన్లో స్టార్ట్ అవుతుంది వర్షాలు, కేరళ నుంచి స్టార్ట్ అవుతాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పడతాయి అన్నమాట. అక్టోబర్లో పడదు, అక్టోబర్లో హీట్ ఎక్కువ ఉంటుంది. అక్టోబర్ హీట్ అంటాం, అందుకని వర్షాలు ఆగిపోతాయి. మళ్ళీ ఒకసారికి ఏమవుతాయి అంటే బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళిపోయిన మేఘాలన్నీ కూడా అక్కడ సైక్లోన్ క్రియేట్ అయ్యి అవి తిరిగి మళ్ళీ రిట్రీట్ అవుతాయి. కానీ రిట్రీట్ అయినప్పుడు వెనకాల దెబ్బ ఎవరికి తగులుతో తెలియదు. అది విశాఖపట్నమైనా అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, ఒడిస్సా అవ్వచ్చు, ఆ కోస్టల్ ఏరియాస్లో ఉండే ఏ ఏరియానే అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా ఒక ఏరియాకి అయితే సైక్లోన్ హిట్ అనేది అవుతుంది. చూడండి మనకి హుద్ హిట్ అయింది మనకి. విజయనగరం వాళ్ళకి అంతగా ఏమీ లేదు, కాకినాడ వాళ్ళకి అంతగా ఏమీ లేదు, విశాఖపట్నం గట్టిగా ఎఫెక్ట్ అయ్యింది. అలాగే ఒకసారి నుంచి ఒడిస్సా హిట్ అయింది, మన విశాఖపట్నానికి ఏం లేదు. సో అలా అన్నమాట. ఓకే. సో అది చెప్పుకోవాలనుకుంటే ఇలాంటివి చాలా ఉంటాయండి, బాగుంటుంది చాలా సబ్జెక్ట్ కూడా. ఇంకోటి ఏం అడిగాడు 36 క్వశ్చన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ సిరియల్స్ అన్నాడు. ఓకే. సెరియల్స్ అంటే ఏమీ లేదండి. సెరియల్స్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే వీట్, కొన్నిసార్లు ఆప్షన్లో బ్రెడ్ మనకి ఇలాంటివి అంటాడు. బ్రెడ్ కూడా మనకి వీట్ నుంచి తయారు చేస్తారు కాబట్టి అది కూడా ఎగ్జాంపుల్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అన్నాడు కాబట్టి మామూలుగా ఇవి క్వశ్చన్స్ కాబట్టి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కాబట్టి ఇలాగ ఉంటాయి. ఎగ్జామ్లో మనకి ఏంటంటే సెలెక్ట్ ద 1 ఆప్షన్ ఫర్ ద సెరియల్స్ అని అడగవచ్చు. సో అప్పుడు ఏంటంటే వీట్, రైస్, మేజ్ అంటే కార్న్, అదే మొక్కజొన్న మేజ్ అంటాం. బార్లీ, ఓట్స్, ఓకేనా, మిల్లెట్స్, సోర్గం, ఓకేనా, బక్వీట్, ఓకేనా. సో ఇలాంటివి మాట. ఓకేనా. వీటి నుంచి మనకి చాలా అనేవి తయారు చేస్తూ ఉంటారు, బ్రెడ్ అని, పాస్తా అని, ఓకేనా, రైస్ డిషెస్కి సంబంధించినవి. ఓకేనా. సో వీటన్నిటిని కూడా మనం సిరియల్స్ అంటాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ బోల్షివిక్ రెవల్యూషన్? అసలు బోల్షివిక్ రెవల్యూషన్ అంటే ఎవరిదండి? బోల్షివిక్ రెవల్యూషన్ అనేది రష్యాకి సంబంధించింది. ఇది ఎవరికి సంబంధించింది? రష్యాకి సంబంధించింది. అయితే వీళ్ళదొక కమ్యూనిస్ట్ పార్టీ అండి. అసలు రష్యా వాళ్ళకి యునైటెడ్ వాళ్ళకి ఎందుకు పడదు అంటే ఈ బోల్షివిక్ రెవల్యూషన్ అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. ఇది ఒక సోషలిస్ట్ స్టేట్ మాట, ఇలా కూడా అని చెప్పచ్చు. ఇది ఒక సోషలిస్ట్ స్టేట్ మాట. ఓకేనా. దీన్ని వర్కింగ్ క్లాస్ పీపుల్ దీన్ని లీడ్ చేయడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ బోల్షివిక్ అనేది వ్లాదిమిర్ పుతిన్
సో కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే అప్పట్లో వ్లాదిమిర్ లెనిన్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత స్టాలిన్ రావడం జరిగింది. అతని పేరు వ్లాదిమిర్ లెనిన్. తర్వాత మనకి స్టాలిన్ రావడం జరిగింది. ఓకేనా. సో మనం 5 years ప్లాన్ కూడా రష్యా దగ్గర నుంచే తీసుకున్నాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకా చాలా ఉన్నాయి. సో ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి చాలా యాక్ట్స్ అయితే వీళ్ళు చేయడం జరిగింది. మంచి గవర్నమెంట్ అండి, చాలా బాగా చేశారు. పీజెంట్స్ అయితే చాలా హ్యాపీ అని చెప్పుకోవచ్చు. చైనా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి, రష్యాని చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా వాళ్ళు కొంచెం కమ్యూనిస్ట్ పార్టీగా తయారవడం అయితే జరిగింది. చాలా జరిగాయండి. సో అది రష్యాని చాలా ఇన్స్పైర్గా తీసుకున్నారు చాలామంది కూడా. అందుకే మన ఇండియాలో కూడా సిపిఐ అంటాం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ యొక్క సిద్ధాంతాలు, మార్క్స్ సిద్ధాంతాలని ఫాలో అవుతారండి వీళ్ళందరూ కూడా. సిపిఐఎం అంటారు. ఎవరైతే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలని పాటిస్తారో వాళ్ళని సిపిఐఎం అంటారు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అని. ఓకే. సో నెక్స్ట్, బోల్షివిక్ రెవల్యూషన్ టూక్ ప్లేస్ ఇన్ విచ్ కంట్రీ అంటే ఇప్పుడే చెప్పాను కదండి, రష్యా అని. ఓకేనా. సో అది నెక్స్ట్ క్వశ్చన్. రైట్ అబౌట్ పీజెంట్ మూమెంట్ ఇన్ ఇండియా అంటే ఇది పీజెంట్ మూమెంట్ ఇన్ చైనా కోసం అడుగుతుందండి. నేను ఆల్రెడీ చెప్పాను, చైనాలోని మనకి యాక్చువల్గా ఇంతకుముందు మనకు ఒక మొనార్కీ సిస్టమ్ ఉండేది. ఓకే. సో అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే, పీజెంట్ మూమెంట్కి సంబంధించిన పర్సన్ని కానీ అతని పేరు యాక్చువల్గా చెప్పాలంటే మావో జెడాంగ్. ఓకేనా. సో ఇది మాట. ఈయన పీజెంట్ మూమెంట్ని మనకి లెడ్ చేయడం అయితే జరిగింది. ఈయననే కాదు, యాక్చువల్గా చైనాలోని ఇండిపెండెన్స్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి పర్టికులర్గా పీజెంట్ మూమెంట్ అన్నాడు కాబట్టి ఇక్కడ మావో జెడాంగ్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో అది మాట. ఈయన చాలా పాపులర్ అండి. యాక్చువల్గా ఈయన చైనాలోని పాలిగామీ మోనోగామీ అని ఉండేది. యాక్చువల్గా చైనాలో పాలిగామీ అని ఉండేది. పాలిగామీ అంటే ఒక పర్సన్, ఒక మగతన ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవాలి, అది రూల్ మాట. ఇప్పుడు మనకి పెళ్లి చేయాలంటే ఒక అమ్మాయిని చూస్తారా, అలాగే చైనాలో ఏంటంటే పెళ్లి చేయాలంటే ఇద్దరు అమ్మాయిలని చూస్తారన్నమాట, ఒక చోటు నుంచి ఒక చోటుకి. అప్పుడు ఇద్దరు సెట్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని ఒకేసారి పెళ్లి చేస్తారన్నమాట. పాలిగామీ ఉండేది. ఈ పాలిగామీని కాస్త ఇప్పుడు చైనాలో మోనోగామీగా మార్చిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరు అంటే మావో జెడాంగ్. ఓకేనా. సో అలాగే అరేంజ్డ్ మ్యారేజెస్ని రద్దు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మావో జెడాంగ్. సో అంటే వరకట్నాలు ఇవ్వకూడదు, వరకట్నాలు ఇస్తే చంపేసేవాడు. అంటే ఈయన చూడడానికి మంచి వ్యక్తిలా కనిపించిన చాలా డేంజరస్ పర్సన్ అండి. సో మొత్తం జనాలందరి దగ్గర భూములు లాక్కొని లేనులు అందరికీ పనిచేశాడు అన్నమాట. సో ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్, ఒక మనిషికి ఎక్కువ స్థలం ఉండకూడదని చెప్పి మొత్తం ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ చేసి మొత్తం అందరి దగ్గర స్థలాలు ఒకడు ఇస్తానన్నా ఇవ్వనన్నా బలవంతంగా లాక్కొని కూడా ఆయన చేయడం అయితే జరిగింది. పాలిగామిని మోనోగామిగా మార్చారు. అంటే పాలిగామి ఎందుకు ఉండేదంటే చైనాలో యుద్ధాలు అయ్యి చేయడానికి ఎక్కువ జనాభా కావాలని చెప్పి చైనా వాళ్ళు పోరాటం చేయడానికి ఒక్కొక్క కుటుంబం నుంచి ఎక్కువ సంతానం కావాలని కోరుకునేవారు. అందుకని చెప్పి చైనాలోనే మనకి పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపులేషన్ని తగ్గించడానికి చూస్తున్నారు. రీసెంట్గా వచ్చిన సర్వే ప్రకారంగా 2030లో చైనా పాపులేషను 5% తగ్గిపోతుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇండియా యొక్క పాపులేషను నెక్స్ట్ 10 yearsలో ఒక 10% పెరిగిపోతుందని చెప్తున్నారు సెన్సస్ వాళ్ళు. సో మేబీ అది నిజమైతే మాత్రం ఇంకా మనకి కరువు అనేది ఎక్కువ అయిపోతుంది, జాబ్స్ కోసం కాంపిటీషన్ చాలా ఎక్కువైపోతుంది. తర్వాత మనమే ఇబ్బంది పడాలి, మన పిల్లలైనా ఎవరైనా మన తర్వాత వచ్చే జనరేషన్ అయినా సరే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి. ఎందుకంటే పాపులేషన్ ఎంత పెరిగితే కష్టాలు కూడా అంత ఎక్కువ ఉంటాయి ఆ కంట్రీలో. ఓకే. సో అది మాట. అందుకే చైనా వాళ్ళు ఇప్పుడు పాపులేషన్ని కంట్రోల్ చేయడం మీద వాళ్ళు ఫోకస్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో టు హూమ్ జెరూసలేం ఈజ్ నాట్ ఏ హోలీ ప్లేస్ కానిది ఎవరు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జూస్. సో జైన్స్ అండి. ఇక్కడ జైన్స్కి వీళ్ళకి ఏం సంబంధం లేదు. యాక్చువల్గా జెరూసలేంకి సంబంధించిన వాళ్ళు ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో అది నెక్స్ట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దామండి. సో ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద టైం డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రీన్విచ్ అండ్ ఇండియన్ టైం అంటున్నాడు. అంటే గ్రీన్విచ్ మీన్ టైంకి జిఎంటీ అంటారు, గ్రీన్విచ్ మీన్ టైం అంటారు. అలాగే ఐఎస్టీకి, ఈ రెండు టైంలకి ఎంత టైం డిఫరెన్స్ అని అడుగుతారు. ఎంత టైం డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి కూడా 5 hours 30 minutes అండి. ఓకే. 5 hours 30 minutes అని మనం చెప్పొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రీన్విచ్ మీన్ టైం అంటే లండన్ అనుకోండి, ఇది లండన్ టైము.
సో ఇప్పుడు అక్కడ అంటే మనకి ఇక్కడ 12 అయ్యింది అనుకోండి, అక్కడ 12 గ్రీన్విచ్ మీన్ టైం ప్రకారంగా జిఎంటీ ప్రకారంగా అక్కడ 12 AM అయ్యింది అనుకోండి. అప్పుడు ఇండియాలో ఎంత అవుతుంది, అక్కడ మన ఇండియాలో ఎంత అవుతుంది, 5:30 AM అవుతుంది. ఓకే, 5:30 AM అవుతుంది. ఓకేనా, అదే 12 PM అయితే 5:30 PM అవుతుంది. అదే ఒకవేళ వాళ్ళ దగ్గర 6 PM అయ్యింది అనుకోండి, మన దగ్గర ఎంత అవుతుంది టైము, 11:30 PM అవుతుంది. ఓకేనా, అంటే 5 గంటల 30 నిమిషాలు తేడా ఉంటుంది. ఈవెన్ మన ఇండియాలో కూడా తేడా ఉంటుంది కదా. ఇప్పుడు గుజరాత్ చూడండి, గుజరాత్ ఈ చివరిన అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ గుజరాత్ ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యలో 2 hours డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 5 అయితే ఇక్కడ 7 అవుతుంది. ఓకేనా, సో అలాగా 2 hours డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి, గుజరాత్కి అరుణాచల్ ప్రదేశ్కి మధ్యలోని. సో ఆ విధంగా మాట. సో 5 hours 30 minutes అనేది టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ అనే ఏరోట్రోపోలిస్ అంటున్నాడు. ఏరోట్రోపోలిస్ అంటే ఏంటండి? ఇప్పుడు ఏరోట్రోపిల్స్ అంటే ఈ క్వశ్చన్ మనకి ఎలా అడగొచ్చు అంటే ఏముంటాయని అడగొచ్చు. ఏరోట్రోపిల్స్ అనేది మనకి ఎక్కడ అంటే, ఇప్పుడు ఇది ఎక్కడైతే ఎకానమీ మనకి బాగా హైలైటెడ్ మెగా సిటీస్ ఉంటాయో ఆ మెగా సిటీస్లో మనకి ఇదైతే ఏరోట్రోపోలిస్ అనేది ఉంటుంది. ఇది మనకి ఏవియేషను, మెట్రోపోల్ సిటీస్ దగ్గర ఇవి కట్టడం అయితే జరుగుతుంది. వీటి చుట్టూ మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్, హోటల్స్ ఇవన్నీ కూడా కట్టడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అది ఏరోట్రోపోలిస్ అనేది ఎక్కడ నిర్మించబడుతుంది అని చెప్పేసి ఎక్కువగా అడగవచ్చు మనల్ని. ఓకే, సో అది మాట. ఈ విధమైన రిలేటెడ్ వర్డ్స్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ అమాంగ్ ఉమెన్. అసలు ఇలాంటి సబ్జెక్ట్ క్వశ్చన్స్ మనకి అడగొచ్చండి. అసలు ఉమెన్స్ మైగ్రేట్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటని ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తాడు, అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ అమాంగ్ ఉమెన్ అంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి ఆప్షన్లో ఖచ్చితంగా మనకి ఏముంటుందంటే మ్యారేజెస్. అమ్మాయిలు ఎక్కువగా మైగ్రేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మ్యారేజెస్ ఒకటి. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అబ్బాయి ఎక్కడ ఉంటే అక్కడికి మైగ్రేట్ అవ్వాలి. ఓకేనా, సో తర్వాత లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, లేదు అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళు మైగ్రేట్ అవుతారు. సో మెయిన్లీ నన్ను అడిగితే మ్యారేజెస్ అండి. మ్యారేజ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద మైగ్రేషన్ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఒకవేళ అబ్బాయిలకని అడిగితే జాబ్ వస్తే మరి తప్పకుండా మైగ్రేట్ అవ్వాలి. కానీ అమ్మాయిలకు వచ్చేసరికి ఏంటంటే జాబ్ వచ్చినా సరే మెయిన్ వాళ్ళు జాబ్ అయినా ఎన్ని రోజులు చేస్తారండి, కొన్ని రోజులే. కొంతమంది చేస్తారు, నేను కాదనట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే వాళ్ళకి ఒక సెటిల్మెంట్ అనేది ఉండాలి మాట. ఆ సెటిల్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ క్రాప్ ఇన్ ద ర్యాబీ సీజన్ అని అడుగుతున్నాడు. ర్యాబీ సీజన్, సో ఈ ర్యాబీ సీజన్లో మనకి వచ్చేసరికి మెయిన్ క్రాప్ ఏంటంటే వీట్ అండి. ఓకేనా, వీట్ అంటే బార్లీ అని, మస్టర్డ్ అని, పీస్ అని. ఓకేనా, సో అది మాట. మనకి ఇది మిడ్ నవంబర్లోని మాన్సూన్ తర్వాత మనకి ఇది జరగడం అయితే జరుగుతుంది. దీని యొక్క హార్వెస్ట్ ఏప్రిల్ నుంచి మే, ఈ 2 నెలల్లో ఏదో నెలలో దీని యొక్క హార్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకి వీట్, రైస్, సో ఈ విధంగా మనకి క్రాప్స్ అనేవి ఉంటాయన్నమాట. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సర్వీస్ సెక్టర్ అంటే ఇందాక నేను చెప్పాను కదండి, సో అవే సేమ్ ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా, నేమ్ ద 2 స్టేట్స్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ అని అడుగుతున్నాడు. సో వెస్ట్ కోస్ట్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ క్వశ్చన్ తప్పు పడిందండి, ఇండియాలో అని అడిగాడు మాట ఇక్కడ. ఓకేనా, ఇండియాలో అడిగాడు. ఇందాకలే చెప్పాను వెస్ట్ కోస్ట్లో ఏముంటుందని. ఏం చెప్పానండి, కేరళ, తర్వాత గుజరాత్, రన్ ఆఫ్ కచ్. కేరళలో ఏ కోస్ట్ ఉంటుంది, మలబార్ కోస్ట్ ఉంటుంది. గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది. సో ఆ విధంగా మాట. ఓకేనా, సో అది గోదావరి, కృష్ణ, కావేరి, ఇండస్. ఇందులో ఒక ఆడ్ వన్ ఏంటని అడుగుతున్నాడు. సో ఏమవుతుందండి, ఇండస్. ఎందుకంటే గోదావరి, కృష్ణ, కావేరి మన సైడ్ ఉంటాయి. ఇండస్ వచ్చేసరికి నార్థన్ రివర్ అండ్ ఇది ఆరిజినేట్ అయ్యింది చైనాలో. ఓకేనా, సో ఇది మనకి చైనాలో ఆరిజినేట్ అవ్వడం జరిగింది. సో చైనాలో మనకి ఎక్కడంటే టిబెట్లో ఆరిజినేట్ అవ్వడం జరిగింది. సో దీనికి ఒక ట్రిబ్యూటరీస్ ఉంటాయి, 5 ట్రిబ్యూటరీస్, జేసీ, బీఆర్ఎస్ అని గుర్తుపెట్టుకోండి. జేలం, చీనబ్, బీస్, రావి, చీనబ్. ఈ 5 కూడా ఏంటంటే దీని యొక్క ట్రిబ్యూటరీస్ అంటారు. ఇంకా గోదావరి వచ్చేసరికి మన సౌత్ సైడ్లో లాంగెస్ట్ రివర్, లార్జెస్ట్ రివర్ ఏది అయినా ఉంది అంటే అది గోదావరి అంటారు. గోదావరికి ఇంకో పేరు ఏంటంటే దీన్ని వృద్ధగంగా అని కూడా పిలుస్తారు, గంగా నది అని కూడా పిలుస్తారు, వృద్ధగంగా అంటారు గోదావరిని. అలాగే గోదావరి అనేది మనకి మహారాష్ట్ర నుంచి అనుకుంటా మనకి ఇటువైపు నుంచి వస్తుంది
వెస్ట్ సైడ్ నుంచి సో ఇటువైపు ఈస్ట్కి ఫ్లో అవుతుంది. ఓకేనా. సో ఆ విధంగా మనం గోదావరి గురించి మనం నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇండియాలో లాంగెస్ట్ రివర్ అని అడిగితే మనం గంగా అని చెప్తాము, లార్జెస్ట్ రివర్ అంటే బ్రహ్మపుత్ర అని చదువుతాము. ఓకేనా. అయితే గంగా రివర్ని బంగ్లాదేశ్ వాళ్ళు పద్మ అని పిలుస్తారు, బ్రహ్మపుత్ర రివర్ని నియమించే వాళ్ళు జమున అని పిలుస్తారు, జమున అనుకుంటా. ఓకే. సో ఆ విధంగా అన్నమాట, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది. సో ఆ విధంగా నేర్చుకోండి. లార్జెస్ట్ రివర్ అంటే ఇండియాలో బ్రహ్మపుత్ర అని చెప్పండి, లాంగెస్ట్ రివర్ అంటే గంగా అని చెప్పండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్లోకి వచ్చామండి. సో ఇక్కడ ఇవి ఇంకొన్ని క్వశ్చన్స్ అన్నమాట. ఆపరేషన్ బ్లూ స్టార్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎమర్జెన్సీ, మంచి స్టోరీస్ అండి ఇవన్నీ కూడా. సో వీటిని కూడా మనం చూద్దాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో అప్పటి వరకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, ఏమైనా సజెషన్స్ కావాలన్నా, ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కామెంట్లో నాకు కామెంట్ చేయండి. సో నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. సో దాన్ని నోట్ చేసుకుంటాను, నేను వాటి మీద వీడియో చేద్దామని. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.